ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ స్ట్రాటజీ నేర్చుకుందామండి. సో ఆ స్ట్రాటజీ పేరు వచ్చేసి ఓఆర్బి స్ట్రాటజీ అన్నమాట. అంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనము ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా నేను చార్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ధన్ యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఒక ధన్ యాప్ అని కాదు, మీరు ఏ యాప్ యూజ్ చేసినా సరే ఇదే ప్రాసెస్. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టాక్ ని చార్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఒక పాయింట్ అండి, మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ లో తక్కువ ట్యాక్స్ కట్ అవ్వాలి, మనకు ఎక్కువ ప్రాఫిట్ రావాలి అనుకుంటే కనుక ధన్ యాప్ అనేది బెస్ట్ యాప్ అండి. ఒక పాపులర్ యాప్ ప్లస్ ధన్ యాప్ ని రెండు కంపారిజన్ చేసుకొని ఎందులో మనకు తక్కువ ట్యాక్సెస్ కట్ అవుతున్నాయని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం నుంచి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ధన్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు గనక ధన్ యాప్ లో అకౌంట్ లేకపోతే గనక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ధన్ యాప్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 day లో మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అనమాట, ఇది ప్రమోషన్ చేస్తున్నారని చెప్పేసి కదా. సో 100% ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేను టైం టు టైం ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నాను, ఆ యాప్స్ వల్ల నాకు ఏమన్నా బెనిఫిట్ ఉందా, సో నాకు బెనిఫిట్ ఉంటే కనుక మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను. అంతే తప్ప ఎటువంటి ప్రమోషన్ అయితే లేదు. నాకు ధన్ యాప్ నుంచి ₹1 కూడా రాదు. సో నిజం చెప్పాలంటే కనుక నాకు ప్రతిరోజు కూడా మా యాప్ ని ప్రమోషన్ చేయండి, లేకపోతే కనుక మా వెబ్సైట్ ని ప్రమోషన్ చేయండి అని చెప్పేసి మెయిల్స్ అయితే వస్తుంటాయి. కానీ నేను ఇంతవరకు ఎటువంటి యాప్ గానీ లేకపోతే ఎటువంటి వెబ్సైట్ గానీ ప్రమోషన్ చేయలేదు. ఒకవేళ నేను ప్రమోషన్ ఒప్పుకున్నాను అనుకోండి, సో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ వీడియో నాకు నచ్చినట్టుగా కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా నేను వీడియో చేయాలి. అది నాకు ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి నేను ఎటువంటి ప్రమోషన్ అయితే చేయటం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చార్ట్ అయితే ఓపెన్ చేస్తానండి. మనకు మొబైల్ స్క్రీన్ లో సరిగ్గా కనిపించదు కాబట్టి ల్యాప్టాప్ స్క్రీన్ లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత జనరల్ గా మనకు మార్కెట్ 9:15 స్టార్ట్ అవుతుంది కదా. సో 9:15 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 5 minute క్యాండిల్ గానీ, లేకపోతే కనుక మీరు ఫస్ట్ 15 minute క్యాండిల్ గానీ, లేకపోతే కనుక ఫస్ట్ 30 minute క్యాండిల్ గానీ, ఈ 3 క్యాండిల్స్ లో మనము ఏదో ఒక క్యాండిల్ తీసుకోవాలి ఈ స్ట్రాటజీ కోసం. 5 minute బెస్టా, లేకపోతే కనుక 15 minute బెస్టా, లేకపోతే కనుక 30 minute బెస్టా అని చూస్తే కనుక 15 minute క్యాండిల్ అనేది బెస్ట్ అనమాట. ఇది చూడండి, నేను టైం ఫ్రేమ్ ఇక్కడ 15 minute ఇచ్చేసాను, మీరు కూడా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ చార్ట్ లో ఏ విధంగా క్యాండిల్స్ ఫామ్ అవుతాయో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఈ ఓఆర్బి స్ట్రాటజీ ప్రకారంగా ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ మీరు ఈ క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఇక్కడ, ఇది డే లో ఫస్ట్ 15 minute క్యాండిల్ అనమాట. ఓకే, అంటే 9:15 నుంచి 9:30కి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్ హై మార్క్ చేసుకోవాలి, అలాగే లో మార్క్ చేసుకోవాలి. ఏడు చూడండి, నేను ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటాను. సో ఈ క్యాండిల్ హై ఇక్కడ ఉంది, తర్వాత ఈ క్యాండిల్ లో ఇక్కడ ఉంది, ఇలా మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కనుక ఈ హైని బ్రేక్ చేసింది అనుకోండి, మనము బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. లేదు నెక్స్ట్ క్యాండిల్ కనుక అంటే నెక్స్ట్ కాదు, జస్ట్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు అనమాట. ఓకేనా, సో ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి, మనము సెల్లింగ్ కి ప్లాన్ చేస్తాం. మీరు బయింగ్ కి ప్లాన్ చేసినా లేకపోతే కనుక సెల్లింగ్ ప్లాన్ చేసినా 1:2 రిస్క్ వార్ రేషియో తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు ఫస్ట్ మనం గమనిద్దాము, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వస్తుందా అని చెప్పేసి. జస్ట్ మీరు ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో ఇక్కడ వచ్చింది కానీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మనకు పైన విక్ ఫామ్ అయింది. ఇది కంప్లీట్ గా బ్రేక్ అవ్వలేదు మీనింగ్. ఓకేనా, జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా. ఎలా బ్రేక్ చేసింది? హైని బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసి పైన ఫామ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎడు సైడ్ కి? అప్ సైడ్ కి అనమాట. సో ఇక్కడ నేను ఈ లాంగ్ పొజిషన్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ ఇస్తాను. స్టాప్ లాస్ ఎక్కడ అంటే ఇంతవరకు, లో వరకు అనమాట. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది లో స్టాప్ లాస్. టార్గెట్ ఎంత అంటే 1:2 కదా, 1:2. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రిస్క్ వార్ రేషియో 2.03 చూపిస్తుంది. ఓకేనా, ఇంతవరకు మన టార్గెట్ అనమాట. ఇప్పుడు మీరు గమనించండి మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. చూడండి, మార్కెట్ పైకి వెళ్తుంది కదా.
ఎస్, సో ఇక్కడ చూడండి మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డేలో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ మనం తీసుకొని హై అలాగే లో మార్క్ చేసుకున్నాము. హైని బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసిన వెంటనే మనము ఎంట్రీ ప్లాన్ ఇచ్చేసాం అనమాట. ఎంట్రీ ప్లాన్ ఇచ్చేసి 1:2 టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయాం. స్టాప్ లాస్ ఎంతవరకు పెట్టాలి? ఇంతవరకు అనమాట. ఓకేనా, ఈ లో వరకు. సో ఇది పైకి వెళ్ళినప్పుడు. అలాగే మనం ఇప్పుడు కిందకి వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ చార్ట్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, టైం ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ మనకు 15 మినిట్ అయితే కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా, పైన కొంచెం తోక కింద కొంచెం తోక. ఓకేనా, ఈ క్యాండిల్ వచ్చేసి ఆ డేలో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ అనమాట. అంటే 9:15 నుంచి 9:30 ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్ హై లో మార్క్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి మనము లైన్ తీసుకుందాము. సో ఇది హై అనమాట. అలాగే ఇక్కడ లో అయితే ఉంది. సో డే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మీరు గమనించండి, సో ఈ హైని బ్రేక్ చేస్తుందా లేకపోతే లోని బ్రేక్ చేస్తుందా? ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి లో సైడ్ బ్రేక్ ఇచ్చింది కానీ కాకపోతే ఇక్కడ విక్ అయితే ఫామ్ అయింది కదా, అది మనం తీసుకోకూడదు. ఓకే, ఇంకా మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, లోని బ్రేక్ చేస్తుంది. కాబట్టి మనం ఇమీడియట్ గా ఇక్కడ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సెల్లింగ్ సైడ్ అనమాట, అంటే షార్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హై వరకు అనమాట, ఇంతవరకు. టార్గెట్ 1:2 ఇంతవరకు. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ ఈ క్యాండిల్ ఫార్మేషన్ గమనించండి, మన టార్గెట్ సైడ్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఇది సెల్లింగ్ సైడ్ అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్ లో మనం సెల్ చేస్తాము, కిందకి వచ్చినప్పుడు బై చేస్తాం. స్టాప్ లాస్ ఇది. సో మీరు ఈ విధంగా ఓఆర్బి అంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఈ స్ట్రాటజీకి సంబంధించి ఇంకా మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ రావాలనుకుంటే కనుక మీరు వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకోండి, లేకపోతే కనుక ఎంఎస్సిడి ఇండికేటర్ అప్లై చేయండి, ఆర్ఎస్ఐ చెక్ చేసుకోండి, ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవడం ద్వారా మనకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇంకా కమింగ్ వీడియోస్ లో మంచి మంచి స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి.